ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదామండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. దేవునికి స్తోత్రం. రక్షణను కొనసాగించాలి. కొంతమంది బోధిస్తూ చెప్తారు, వీఆర్ సేవ్డ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నౌ వీఆర్ సేవ్డ్ అండ్ ఆల్ అవర్ సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్. మన పాపములన్నీ క్షమింపబడి ఉన్నది. ఇక మీదట మనకు పాపము లేదు. వారేం చెప్తున్నారు తెలుసా? నా శరీరం తప్పు చేసింది, శరీరం సమాధికి పోతుంది కదా, నా ఆత్మలో ఏం తప్పు లేదు. అది చాలా పెద్ద దురుపదేశం. నీ శరీరముతో తప్పు చేయకుండా ఉండడానికే రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొని దేవుని అడుగు జాడలో నువ్వు నడవాలి, దైవ చిత్తం నెరవేర్చాలి, నీ రక్షణను నువ్వు కొనసాగించాల్సిన అవసరత ఉంది అని బైబిల్ తెలియపరుస్తున్నారు. సో ఎవ్రీ డే యూ నీడ్ టు వాక్ విత్ ద లార్డ్. ఎవ్రీ డే యూ నీడ్ ఎ వాషింగ్. ఎవ్రీ డే యూ నీడ్ టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. ఇది అయిపోయింది అని నమ్ముచున్నారు కొందరు. అది నిజమైనది కాదు. నీ రక్షణను కొనసాగింపనీయుడి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. మనం దీన్ని కొనసాగించాలి. ఇంకా మనం ముందుకు చదివినట్లయితే, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును మన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. కనుక వీ నీడ్ టు బి డిపెండెడ్. మనం దేవునిలో డిపెండ్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. మనలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడు గనక ఆయన మీద మనం డిపెండ్ అయి ప్రతిదినం విశ్వాస జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తున్నారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గనక మనకు దేవుని సహాయం అవసరం, దేవుని కృప అవసరం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ దత్తపుత్రత్వపు ఆత్మను మనం పొంది ఉన్న కారణమును బట్టి దేవునిలో మనం లీనమైపోవాలి. దేవుని మనస్సు మనలో ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ముందుకు నడవాలి. మనలో నుంచి ప్రొడ్యూస్ చేయబడవలసినటువంటిది ఆత్మఫలమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ శరీర ఇచ్చలు నెరవేర్చువారిగా మనం ఉండకూడదు. ఆత్మఫలము ఏదనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన ఈ 9 అనుభవాలు కలిగిన ఒక ఫలమే ఆత్మ ఫలము. ఏమనగా ప్రేమ, సంతోషం, విశ్వాసం, దీర్ఘశాంతం, సమాధానం, దయాలత్వం, మంచితనం, చివరిగా ఆశా నిగ్రహం. ఇవి ఒక వ్యక్తిలో ఉన్నదనుకోండి, అతడు ఖచ్చితంగా దేవుని ఆత్మకు లోబడిన వాడిగా జీవించగలడు. కనుక దేవుణ్ణి మనం అడగవలసింది, దేవా ఆత్మ ఫలమును ప్రొడ్యూస్ చేయ వ్యక్తిగా నన్ను మార్చు దేవా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నీకిష్టునిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఇది చాలా క్రూషియల్, ఇది చాలా అసాధ్యమైన విషయం. దీనికి మనకు దేవుని అపారమైన కృప ఉండాల్సిందే. దేవుని కృప లేనివాడు ఆత్మ ఫలమును ప్రొడ్యూస్ చేయడానికి కుదరదు. ఎందుకంటే లోకం, పాపం, సైతాన్ మనల్ని అట్రాక్ట్ చేసేది శరీరేచ్ఛలను నెరవేర్చడానికి. ఆత్మానుసారంగా జీవించడానికి మనకు దేవుని అపారమైన కృప అవసరమై ఉంది. దేవుడు తన కృపలో మనల్ని నడిపించుచున్నాడు గనక
మనం ఆయన సన్నిధిలో జీవించగలుగుచున్నాం. మూడవ అనుభవం ఏంటంటే గ్లోరిఫికేషన్, మహిమలో మనము నడవడం, దేవునికి మహిమార్థంగా మనం జీవించటం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసా? యేసయ్య రాకడ సమయంలో మాత్రమే సాధ్యమవుతుంది. మనం గ్లోరిఫై అయ్యేది మహిమలో ప్రవేశించినప్పుడు మాత్రమే. అది ప్రభు రాకడలోనే సంభవిస్తుంది. గనుక మన విశ్వాస జీవితం ముందుకు కొనసాగిస్తూ ప్రభు రాకడ వరకు ఆసక్తిగా మనం జీవించడానికి మనకు దేవుని కృప ఎంతో అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదామండి. 20-21 వచనాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాం. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయన రాకడ సమయంలో మాత్రమే. కాబట్టి ఈ లోకంలో జీవించుచున్నప్పుడు ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్, ఈ కడగబడే ప్రాసెస్ ప్రతిదినం చేసుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి. బిడ్డకు తండ్రికి మధ్యలో ఏమైనా విభేదం ఉందనుకోండి, ఆ బిడ్డ రియలైజ్ అవ్వాలి. తండ్రి నా అథారిటీ, నా అధికారం, నేను నా తండ్రితో అలిగి జీవించటం దైవ చిత్తం కాదు. ఐ హ్యావ్ టు రికన్సైల్ విత్ మై ఫాదర్. నేను నా తండ్రితో సమాధాన పడవలసిన అవసరత ఉంది, నా తల్లితో సమాధాన పడవలసిన అవసరత ఉంది. తల్లితో తండ్రితో కొట్లాడుతూ ఫైట్ చేస్తూ నేనేమీ సాధించలేను అనేటువంటి విషయాన్ని గ్రహించి తల్లిదండ్రులతో సమాధానంగా జీవించడం చాలా అవసరం. భార్యాభర్తలు ఒకరితోనొకరు పోట్లాడడానికి వీల్లేదు. వారిద్దరు కూడా క్రీస్తు శరీరము ద్వారా, క్రీస్తు కృప ద్వారా ఏక శరీరముగా చేయబడిన వారు. ఒక శరీరములో ఒక అవయవముతో ఇంకొక అవయవముకు పోరాటం వస్తే ఏం జరుగుతుంది? చాలా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. ఈ చేయితోని ఈ చెంపకు కొడతారు, ఎందుకంటే మనసు స్థిమితంగా లేదు. ఈ శరీరంతో నష్టం. రాయి తీసుకొని పాదం పచ్చడ చేస్తున్నటువంటి వ్యక్తిని ఏమని పిలవాలి? పిచ్చోడు. మన స్థిమితం పోయింది. భార్య భర్తను కొట్టడం కానీ, భర్త భార్యను కొట్టడం కానీ జరిగితే అదే జరుగుతుంది. ఎందుకంటే ఇక మీదట మీరిద్దరిగాక మీరు ఏక శరీరమై ఉన్నారు అని దేవుడు చెప్పారు. గనక భార్య భర్తలు ఒక్కరిగా ఉండాలి. భార్య మీద భర్త కానీ, భర్త మీద భార్య కానీ అనుమానం రాకూడదు, సంశయం రాకూడదు, కోపతాపాలు రాకూడదు. వారిద్దరు కూడా రెండు కాళ్ళు లాంటిదే. శరీరానికి ఒక్క కాలు ఉంటే ఎట్లా నడుస్తారు? రెండు కాళ్ళు అవసరం. భార్య భర్త వారి ఇరువురు కలిసి ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందులో దేవుడు ఉన్నాడు, దేవుడు సంతోషిస్తారు. వీరి మధ్యలో చిచ్చుపెట్టి, వారి మధ్యలో విభేదం పుట్టించి, వారిలో అసమాధానం కలగజేయడానికి ప్రయత్నించేవాడు సాతానుగాడు. వారిని వెళ్ళగొట్టడానికి మనకు దేవుని కృప అవసరమై ఉంది. దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదువుదామండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కమారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమవుచున్నప్పుడు మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుచున్నది. మరి ఇప్పుడు మనం పొందినదేంటి? అది రక్షణలో మొదటి భాగం. రక్షణలో రెండవ భాగం ప్రతిదినం కడగబడాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి, ప్రతిదినం బైబిల్ చదవాలి, ప్రతి వారం మందిరానికి వెళ్ళాలి, దేవునిలో ఎదగాలి, దేవునితో సమాధానంగా ఉండాలి, సహజీవులతో సమాధానంగా ఉండాలి, కుటుంబంలో సమాధానంగా ఉండాలి, వర్క్ ప్లేస్లో సమాధానంగా ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చుకుంటూ మనం ముందుకు పోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మన రక్షణ కొనసాగింపబడుచున్నది. ఇప్పుడు చదివిన వచనంలో ఏమంటున్నారు? అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు మనందరి రక్షణ కోసమే
రెండవసారి ప్రత్యక్షమయ్యేది. అప్పుడు మన రక్షణ పరిపూర్ణమవుతుంది. మనం మహిమ ప్రవేశం పొందుచున్నాం. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు మృతి చెందిన వారు ధన్యులు. ఆయన రాకడలో బ్రతికి ఉన్న మనకన్నా ముందుగా వారు రూపాంతర శరీరం పొందుతారు. యేసయ్యతో పాటు మనల్ని చేర్చుకోవడానికి వారు వస్తారు. అప్పుడు రెప్పపాటున మన రూపాంతర శరీరం పొంది ఆయనను ఎదుర్కొనుటకు మేఘములలోనికి కొనిపోబడదుము. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప భాగ్యాన్ని మనం పొందబోచున్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదామండి. రోమాపత్రిక 5వ అధ్యాయం దాని మొదటి వచనం. కాబట్టి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానము కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం ఉంది. మనమందరం రక్షింపబడిన వాళ్ళం. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ తిరిగితే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఓ చిన్న ఉదాహరణ చెప్తా. మీ పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. ఇప్పుడు బీటెక్ పంపాలా, ఎంబీబీఎస్ పంపాలా? మీరు చాలా రోజులు ఆలోచించారు, బిడ్డతో మాట్లాడారు, తన ఇష్టం తెలుసుకున్నారు. ఇప్పుడు చదివించాలంటే కొన్ని లక్షల అవసరం. ఆ బిడ్డ కోసం ఏం నిర్ణయం తీసుకున్నారు? ఉన్న పొలం అమ్మేస్తాం, బిడ్డ కంటే మించిది ఏమీ లేదు, ఆమెను చక్కగా చదివించాలి అని నిర్ణయం తీసుకున్న ఆ తండ్రి పొలం అమ్మారు. బెస్ట్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. ఇప్పుడు బిడ్డ కాలేజీలో చదువుతూ ఉన్నది. తండ్రికి ఆనందం. పొలం పోయినా పర్వాలేదు, ఆస్తి పోయినా పర్వాలేదు, నా బిడ్డ చదివి గొప్పదిగా బయటికి వస్తుంది అని ఆశిస్తూ ఉంటే బిడ్డ అక్కడ ఏం చేస్తుంది? నైట్ క్లబ్బులలో పోయి ఆడుతూ, డ్రగ్స్ వేస్తూ, పిచ్చి కథలు చేస్తూ తిరుగుతూ ఉంటే ఆ తండ్రి మనసులో ఉన్న దుఃఖం ఏంటి తెలుసా? బంగారం లాంటి భూమి పోయింది, అటు అది చదవడం లేదంట. ఈ తండ్రి ఏం చేస్తారు? అక్కడికి పోతారు. ఏయ్, చదువుతావా లేదా? గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు సక్సెస్ అవ్వాలనేదే నా కోరిక. నీవు ఎంబీబీఎస్ పాస్ అయ్యి డాక్టర్ కావాలనేది నా కోరిక. అందుకొరకు నేను పెట్టుబడి పెట్టాను. యు కెనాట్ నెగ్లెక్ట్ ద వాల్యూ. తండ్రి కోపం చూపిస్తూ గద్దించి 2 వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు బిడ్డకున్న ఫ్రీడమ్ అంతా తీసేశారు. ఫోన్ తీసేసుకున్నారు. నువ్వు అవి చేయడానికి వీల్లేదు, ఇవి చేయడానికి వీల్లేదు, నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎవ్రీ వీక్ కాల్ చేస్తారు కాలేజీకు. బిడ్డ అటెండెన్స్ ఎట్లా ఉంది? వస్తున్నారండి. చదువుతున్నారా? చదువుతున్నారు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ నంబర్స్ తీసుకున్నారు, కాల్ చేస్తున్నారు. ఎలా చదువుతుంది, ఎలా ఉన్నది, క్రమశిక్షణ ఎలా ఉంది, డిసిప్లిన్ ఎలా ఉంది, అన్నీ ఈ తండ్రి మానిటర్ చేయడం ప్రారంభించారు. బిడ్డకు లావారిష్గా తిరగడానికి వీలు లేకుండా చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ క్రమశిక్షణగా చదువుతూ ఉంది. నేను అలా ఇలా ఉంటే కుదరదు, అది డాడీకి ఇష్టం లేదు. ఇప్పుడు నీ తండ్రి కూడా చేసే పని అదేనండి. ఒక కురియన్ గారికి చెప్పారు, గట్టిగా బోధించు, తప్పు చేయకుండా సరిగా నా మార్గంలో వారు నడిచినట్లు చెప్పు. అలాగా దేవుని వాక్యం సూటిగా విత్తబడి హృదయమును దేవునిలో లీనం చేసి చక్కగా నడిపించే మార్గం దేవుడు చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీకోసం తన ప్రియ కుమారుని బలి అర్పించాడు. నీ రక్షణ కోసం. నువ్వు సక్సెస్ అవ్వాలి, నువ్వు ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. నువ్వు దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు. నువ్వు ఆషామాషిగా ఉంటే ఆయన ఇష్టపడడం లేదు. ఆయన గద్దించుచున్నాడు. వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు, ప్రవక్తల ద్వారా గద్దిస్తున్నాడు. అన్ని సందర్భాల్లో స్వప్నం ద్వారా గద్దిస్తున్నాడు. ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు సక్సెస్ అవ్వాలి. ఎవ్రీడే మార్నింగ్
డివోషన్ ఉంది 6:30 to 7. How many of you are attending devotions? మీలో ఎంతమంది ఎవ్రీడే వాక్యాన్ని వింటున్నారు? మీరు స్ట్రాంగ్గా దేవునికి ఇష్టలుగా ఉండాలి అనుకుంటే యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. దైవజనునికి 7 గంటల వరకు నిద్రపోవడానికి వీలు లేక కాదు, ఆయన ఆదేశం అమర్చ చేయాలి. నా బిడ్డలను వాక్యంలో నడిపించు, నా బిడ్డలకు అవసరమైన సందేశం అందించు, నా బిడ్డలు తప్పు మార్గంలో వెళ్లకుండా వారిని సరిచేయి అని చెప్పిన మాటకు తల వంచుకొని ఆ పనులు చేస్తుండే చాలామందికి అదేంటో కూడా తెలుస్తలేదు. మీకు అర్థమవుతుందా? డబ్బు ఖర్చు పెట్టి కాలేజీలో పంపిన తండ్రి, నీవు ఎక్స్కర్షన్కి వెళ్తున్నావు, పిక్నిక్కి వెళ్తున్నావు, నైట్ క్లబ్కు వెళ్తున్నావు అంటే ఇక్కడ సంతోషంగా మురిసిపడడు, దుఃఖపడతాడు. అయ్యో బిడ్డ, మనకు ఉన్న ఏకైక సంపాద్యం నీ చదువు కోసమే కదా డాడీ అమ్మింది. నువ్వు చదివి గొప్పదై ఒక స్టెథోస్కోప్ నీ మెడలో కనబడాలని నేను ఆశించినప్పుడు నువ్వేంటమ్మా ఈ చేసేది అని అడుగుచున్న ఆ తండ్రి వేదన ఆ బిడ్డకు అర్థం కావాలి. విశ్వాసి, నీకోసం తన ఏకైక కుమారుని బలి అర్పించిన తండ్రి, నీ పాప విమోచన కొరకు, నీ రక్షణ కొరకు తన ప్రియ కుమారుని అర్పణ చేసిన తండ్రి నీ విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మన జీవితాన్ని దేవునికి సమర్పిద్దామా? దైవ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మీరు మీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పిస్తారా? ఆయన నీ గురించి కనిపెడుతున్నాడు. నీవు ఒక మెచ్యూరిటీ కలిగిన క్రైస్తవునిగా దేవుని అడుగుజాడలో ఉండాలని దేవుడు కోరుచున్నారు. నీ జీవితంలో ఒక మెచ్యూరిటీ అవసరమని దేవుడు ఇష్టపడుచున్నాడు. ఇది నా జీవితం, ఇది నా ఇష్టం అని చెప్పడానికి నీ సొమ్ము కాదు నువ్వు ఖర్చు పెట్టేది, ఆయన సొమ్ము. హల్లెలూయా. ఎందరో కోవిడ్లో పోయారు, నిన్ను దేవుడు కాపాడాడు, నిలబెట్టారు. నీవు ఉండాలని, నీ ద్వారా తన చిత్తం నెరవేరాలని ఆయన ఆశించుచున్న ఆ కార్యములు నువ్వు గుర్తుపట్టి, తండ్రి నేను నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను, ఈ రక్షణను నేను కొనసాగిస్తాను తండ్రి అని చెప్పి ప్రభు చిత్తానుసారంగా నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. దేవునికి స్తోత్రం. ఒక విలువైన పరికరం చాలా డబ్బు పెట్టి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి అది ఆపరేట్ చేస్తుంటే అది పని చేయడం లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది? లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన ఈ వస్తువు పని చేయకుండా పోతుంది, అది ఖచ్చితంగా పని చేసి తీరాల్సిందే కదా. మన కొరకు దేవుడు ధర చెల్లించాడు. మనమందరం ఆయన ఇష్టం భూమి మీద నెరవేర్చడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం ఆయన కొరకు వాడబడడం లేదు, ప్రయోజనకరంగా లేదు అంటే ఆ తండ్రి హృదయంలో ఎంత దుఃఖం ఉంటుంది. జీవితాన్ని సరి చేసుకుందాం, దేవునికి ఇష్టలుగా సమర్పిద్దాం. లార్డ్ ఐ సరెండర్ మై లైఫ్. ఈరోజు ఎంతమంది మీ జీవితాన్ని సంపూర్తిగా దేవునికి అంకితం చేస్తారు? ఇది ఒక రొటీన్ సందేశం అని అనుకోకండి. ద లార్డ్ టచ్డ్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని తాకిన సందేశం. ఈ దినమందు దేవుని సన్నిధిలో ఒక నిజమైన సమర్పణ కలిగి, ప్రభు ఆషామాషిగా జీవించిన నా జీవితానికి ఒక ముగింపు కలుగజేసి, ఒక న్యూ బిగినింగ్ ఓ రీస్టార్ట్ కొరకు నేను ఇదిగో ముందుకు వస్తున్నాను. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఎంతమంది చెప్పగలుగుతారు, ఇదిగో నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను, నీ చిత్తం నా జీవితంలో నెరవేరును గాక, నీకు ఇష్టమైనట్లు నడవడానికి నా జీవితాన్ని నేను సమర్పిస్తున్నాను. ఎవరైనా ఈ నిర్ణయం తీసుకోగలరా? మీ రక్షణను గురించి మీరేమైనా ఆలోచించారా? అది ఉచితమే, కానీ మీరు దాన్ని కొనసాగించాలని దేవుడు కోరుచున్నారు. మీ రక్షణ పరిపూర్ణమైనప్పుడు మిమ్మల్ని తన చెంత చేర్చుకోవడానికి ఆ మహిమ స్వరూపి మీ కొరకు దిగి వస్తాడు. అప్పుడు వరకు ఈ రక్షణ కొనసాగించడానికి పిలువబడిన విశ్వాసి, నీ జీవితం దేవునికి సమర్పిస్తావా? ఒక నిజమైన సమర్పణ నువ్వు చేయడానికి ఇష్టపడినట్లయితే, నీ ఆషామాషి జీవితానికి ఒక ముగింపు కలగజేయడానికి ఇష్టపడుచున్నట్లయితే, డిసిప్లిన్ కలిగి దేవుని చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడుచున్నట్లయితే, నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి ఆశిస్తున్నాను. మీరున్నటువంటి స్థలంలో ఒక నిర్ణయం తీసుకోండి.
నిలబడండి. మనం ప్రార్థన చేయబోచున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనల్ని దర్శించాడు. ప్రభువా, నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నీ ఆలోచన నాకు దయచేసినందుకు స్తోత్రం. నాకు ఇచ్చిన రక్షణ సంపూర్తి చేయడానికి ఇదిగో నా జీవితాన్ని సమర్పణ చేస్తున్నాను. నీకు ఇష్టడిగా ఇదిగో ఈ రోజు మొదలుకొని నీ ప్రత్యక్షత వరకు నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చుచున్నాను. నన్ను కరుణించు ప్రభువా, కృపచూపు ప్రభువా, నా లోపములను క్షమించు ప్రభువా. నా తలంపులలో, నా ఆలోచనలలో నీకు ఇష్టం లేనిదన్నీ నేను విడిచిపెడుతున్నాను. ఇదిగో నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చడానికి నన్ను నేను సమర్పిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. నీ బిడ్డలను మీరు దర్శించినందుకు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా కొరకు మీరు ధర చెల్లించారు. నీ ప్రియకుమారుని ప్రాణత్యాగము ద్వారా మాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ భాగ్యం కొరకు వందనాలు. దీనిని కొనసాగించడానికి ప్రతిదినం వాక్యం చేత ఉతక స్నానం చేస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఒక ఉత్తమమైన తీర్మానం మా జీవితంలో దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభువా, రేపటి దినములలో నీ చిత్తం నెరవేర్చబిడలుగా మీ సన్నిధిలో ముందుకు నడవడానికి తగిన కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ఈ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించింది నామ మహిమ కొరకు నడిపించమని, నీవే మహిమ పొందుమని యేసు పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.